హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్త్రీకి మీపై ఆసక్తి ఉందో లేదో తెలుసుకునే ఈజీ ట్రిక్స్. ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూడండి, మీకు ఉపయోగపడుతుంది. ఒక స్త్రీ నీపై నిజంగా ఆసక్తి చూపిస్తుందా లేక కేవలం స్నేహపూర్వకంగా మాట్లాడుతుందా అనే సందేహం చాలామందికి ఉంటుంది. ఆమె నేరుగా నాకు మీరు నచ్చారు అని చెప్పలేకపోయినా కొన్ని చిన్న చిన్న ప్రవర్తనల ద్వారా ఆమె ఆసక్తిని అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. స్త్రీ ప్రవర్తనలో పదే పదే కనిపించే కొన్ని సంకేతాలను గమనించడం ముఖ్యం. ఇప్పుడు అలాంటి కొన్ని ఈజీ ట్రిక్స్ గురించి తెలుసుకుందాం. ఒక స్త్రీకి మీపై ప్రత్యేకమైన ఆసక్తి ఉంటే మీతో మాట్లాడటానికి చిన్న చిన్న కారణాలు వెతుకోవచ్చు. అవసరం లేకపోయినా ఒక విషయం అడగడం, మీ అభిప్రాయం తెలుసుకోవడం, చిన్న విషయం గురించి కూడా మెసేజ్ చేయడం లాంటివి కనిపించవచ్చు. ముఖ్యంగా మీరు మాట్లాడకపోయినా ఆమె అప్పుడప్పుడు స్వయంగా సంభాషణ ప్రారంభిస్తే మీతో మాట్లాడటం ఆమెకు ఇష్టంగా ఉందనే సూచన కావచ్చు. అయితే ఇది ఒక్కటే ఆధారం కాదు. మీరు ఎప్పుడో సాధారణంగా చెప్పిన చిన్న విషయం ఆమెకు గుర్తుండడం కూడా ఒక ఆసక్తికరమైన సంకేతం. ఉదాహరణకు, మీకు ఏది ఇష్టం, మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటారు, మీరు గతంలో చెప్పిన ఏదైనా విషయం వంటి వాటిని ఆమె తర్వాత మళ్ళీ ప్రస్తావిస్తే ఆమె మీ మాటలను శ్రద్ధగా వింటుందనో అర్థం. మనకు ముఖ్యమైన వ్యక్తి మాట్లాడే విషయాలు సహజంగానే మనకు ఎక్కువగా గుర్తుంటాయి. మీరు వచ్చినప్పుడు ఆమె సాధారణంగా ఉండే విధానం కంటే కొంచెం భిన్నంగా ప్రవర్తిస్తుందా గమనించండి. ఎక్కువగా నవ్వడం, కొంచెం సిగ్గుపడటం, తన రూపాన్ని సరిచేసుకోవడం లేదా మీతో మాట్లాడేటప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధ చూపించడం లాంటివి కనిపించవచ్చు. కానీ ప్రతి వ్యక్తి స్వభావం వేరు. కాబట్టి ఇలాంటి బాడీ లాంగ్వేజ్ను ఖచ్చితమైన ప్రేమ సంకేతంగా భావించకండి. మీరు ఒక ప్రశ్న అడిగితే కేవలం అవును, కాదు అని చెప్పకుండా తిరిగి మీ గురించి ప్రశ్నలు అడుగుతుందా? మీరు సంభాషణ ముగించబోతున్నప్పుడు మరో విషయం తీసుకొచ్చి మాట్లాడుతుందా? ఇలా ఉంటే మీతో మాట్లాడటం ఆమెకు నచ్చుతుందని అర్థం చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్న వ్యక్తితో మాట్లాడేటప్పుడు సంభాషణను సహజంగా ఎక్కువసేపు కొనసాగించాలనే కోరిక చాలామందిలో ఉంటుంది. మీకు నచ్చే విషయాలు, మీ అభిప్రాయం, మీ సలహా గురించి ఆమె అడుగుతుందా గమనించండి. ఉదాహరణకు, ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మీరు ఏమనుకుంటున్నారు అని అడగడం, మీరు చెప్పిన విషయాన్ని శ్రద్ధగా వినడం వంటివి మీ అభిప్రాయానికి ఆమె విలువ ఇస్తుందని చూపించవచ్చు. ఇది ఆసక్తికి ఒక మంచి సంకేతం కావచ్చు. మీరు సాధారణంగా ఉండే చోట ఒకరోజు కనిపించకపోతే ఈరోజు కనిపించలేదు అని అడుగుతుందా? మీరు ఎందుకు రాలేదు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుందా? ఇలాంటి చిన్న విషయాలు ఆమె మీ ఉనికిని గమనిస్తుందని సూచించవచ్చు. అయితే దీనిని కూడా సందర్భాన్ని బట్టి మాత్రమే అర్థం చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఆమె అందరితోనూ ఒకే విధంగా స్నేహంగా ఉంటుందా లేక మీతో మాత్రం ప్రత్యేకంగా మాట్లాడుతుందా? ఇతరులతో సాధారణంగా ఉండి మీతో ఎక్కువ సమయం మాట్లాడటం, మీ విషయాలను ప్రత్యేకంగా తెలుసుకోవడం, మీకు ఎక్కువ శ్రద్ధ ఇవ్వడం వంటి తేడాలు కనిపిస్తే ఆమెకు మీపై ప్రత్యేకమైన ఆసక్తి ఉండే అవకాశం ఉంది. మీరు మెసేజ్ చేసినప్పుడు ప్రతిసారి వెంటనే రిప్లై రావాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి తమ పనులు, సమయం ఉంటాయి. కానీ సాధారణంగా ఆమె మీ మెసేజ్లను పూర్తిగా చదివి స్పందించడం, తిరిగి ప్రశ్నలు అడగడం, సంభాషణను కొనసాగించడం వంటి విషయాలు గమనించవచ్చు. కేవలం హా, ఓకే అని మాత్రమే కాకుండా మాట్లాడటానికి ఆసక్తి చూపిస్తే అది ముఖ్యమైన సంకేతం. మీ పని ఏమిటి, మీకు ఏ విషయాలు ఇష్టం, మీ భవిష్యత్తు లక్ష్యాలు ఏమిటి, మీ హాబీలు ఏమిటి వంటి వ్యక్తిగత విషయాల గురించి సహజంగా తెలుసుకోవాలని ప్రయత్నిస్తే ఆమెకు మీ వ్యక్తిత్వంపై ఆసక్తి ఉండవచ్చు. ముఖ్యంగా ఒకసారి తెలుసుకున్న విషయాలను తర్వాత మళ్ళీ గుర్తు చేసుకుంటే ఆమె మీ గురించి శ్రద్ధగా గమనిస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు. ఒక వ్యక్తిపై నమ్మకం, సౌకర్యం పెరిగినప్పుడు వారితో సమయం గడపడానికి సహజంగా
ఇష్టపడవచ్చు. మీతో మాట్లాడటం, కలిసి ఒక సాధారణ పని చేయడం లేదా మీ దగ్గర ఎక్కువసేపు ఉండటం ఆమెకు ఇబ్బందిగా అనిపించకపోతే అది మంచి సంబంధానికి సంకేతం కావచ్చు. అయితే ఆమె వ్యక్తిగత పరిమితులను ఎప్పుడూ గౌరవించాలి. మీరు చెప్పిన సాధారణ మాటలకు కూడా నవ్వడం, మీతో సరదాగా మాట్లాడటం, చిన్న చిన్న విషయాల్లో మిమ్మల్ని ఆట పట్టించడం వంటి ప్రవర్తన ఆమె మీతో సౌకర్యంగా ఉందని సూచించవచ్చు. అయితే ఆమె నవ్వింది కాబట్టి ఖచ్చితంగా ప్రేమలో ఉందని మాత్రం అనుకోవద్దు. ఇది ఇతర సంకేతాలతో కలిసి కనిపిస్తేనే అర్థవంతంగా ఉంటుంది. మీకు ఎలాంటి స్త్రీలు ఇష్టం? మీకు ఎవరైనా నచ్చారా? మీరు ఎవరితో ఎక్కువగా మాట్లాడుతారు? వంటి ప్రశ్నలు అడిగితే ఆమె మీ వ్యక్తిగత జీవితంపై కొంత ప్రత్యేకమైన ఆసక్తి చూపుతున్నట్లు ఉండవచ్చు. ముఖ్యంగా ఈ ప్రశ్నలు పదే పదే లేదా సందర్భానికి మించి వస్తే ఆమెకు మీపై ఉన్న ఆసక్తిని గమనించవచ్చు. ఫోన్ చూస్తూనే మాట్లాడటం కాకుండా మీ మాటలను శ్రద్ధగా వినడం, మీరు చెప్పిన విషయానికి స్పందించడం, మీ మాట పూర్తయ్యే వరకు వినడం వంటి ప్రవర్తనలు ఆమె మీ సంభాషణను విలువైనదిగా భావిస్తున్నట్లు చూపించవచ్చు. ఒకరి మీద ఆసక్తి ఉన్నప్పుడు వారి మాటలను సాధారణం కంటే ఎక్కువగా గమనించే అవకాశం ఉంటుంది. ఇది చాలా సులభమైన పద్ధతి. మీరు సాధారణంగా గౌరవంగా ఒక సంభాషణ ప్రారంభించండి. ఆమె కూడా ఆసక్తిగా మాట్లాడుతుందా, ప్రశ్నలు అడుగుతుందా, సంభాషణ కొనసాగిస్తుందా లేక పదే పదే దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తుందా? ఆమె స్పందనను గమనించడం ద్వారా పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆమె అసౌకర్యంగా ఉంటే వెంటనే వెనక్కి తగ్గడం చాలా ముఖ్యం. సౌకర్యంగా ఉన్న వ్యక్తుల మధ్య చిన్న సరదా మాటలు, సరదాగా ఆట పట్టించుకోవడం సహజంగా జరుగుతుంది. ఆమె మిమ్మల్ని గౌరవిస్తూ మీకు కూడా సరదాగా అనిపించే విధంగా ఆట పట్టిస్తే మీ మధ్య సౌకర్యం ఉందని అర్థం చేసుకోవచ్చు. అయితే అవమానించడం లేదా ఇబ్బంది పెట్టడాన్ని ఆసక్తి సంకేతంగా భావించకూడదు. మీరు సంతోషంగా ఉన్నప్పుడు ఆమె సంతోషపడటం, మీరు నిరాశగా ఉన్నప్పుడు శ్రద్ధ చూపడం, మీ సమస్య గురించి తెలుసుకోవాలని ప్రయత్నించడం వంటి భావోద్వేగ సంబంధాలు మీ మధ్య ఒక మంచి కనెక్షన్ ఉందని సూచించవచ్చు. అయితే ప్రతి వ్యక్తి భావాలను వ్యక్తపరిచే విధానం వేరువేరు. మీ హెయిర్ స్టైల్ మార్చడం, కొత్త డ్రెస్ వేసుకోవడం, మీ మాట్లాడే విధానంలో మార్పు రావడం లేదా మీరు సాధారణంగా ఉండే విధంగా లేకపోవడం వంటి చిన్న విషయాలను ఆమె గమనిస్తే ఆమె మీపై శ్రద్ధగా దృష్టి పెడుతుందని అర్థం కావచ్చు. ప్రతి చిన్న మార్పును గమనించడం అందరిలోనూ ఉండదు. ధన్యవాదాలు. మన వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి ప్లీజ్.